వెంకటేశా నమో తిరుమలేశా నమస్తే నమస్తే నమః. కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాలవా
శ్రీనివాసుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే సా ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే సా ఏటయిందే గోదారమ్మ
దుంకులాట ఎంకన్నకు పాలు రాపిన పాడావుల ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 ఏటయింది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు సిట్టుకి పందిరేయాలని పిచ్చి ఆశనాది ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు చూపు ఇన్నాళ్లకు నిజమై వరం కనబడుతున్నది రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకెవరు మనసు పడి వస్తున్నట్టు హోలేసా హోలే హోలేసా 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 ఏటైంది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 హోలే హోలేసా హోలేసా యాపల నీరాభరాక్షి కృష్ణని బృహత్ ప్రతిష్టానం దొంగం నారికేలస్థానం శుద్ధోదక స్థానం దేవుడికే ఇంకా ప్రసాదం లేదు. లక్ష్మీ సమిత్రాన్ని వేరే ఎక్కడైనా వేరే చెట్టు ఎక్కడైనా చెట్టే చేస్తాను. కంటిన్యూ లక్ష్మీ సమేత ఇంతవరకు ఎవరికి ఆ స్వామి విధంగా చెప్తున్నాడు. ఓ మురులారా, పూర్వం రాజమహాముని ఒకప్పుడు శ్రీహరిన సత్యనారాయణ స్వామి విజయపతి అడుగుతున్నాను. ఆ రాజమహాముని ఆ శ్రీ సత్యనారాయణ స్వామి మొత్తం చెప్పిన కథను కూడా మీకు చెప్తున్నాను. శ్రద్ధగా వినాలని చెప్తున్నాడు రాజమహాముని. పూర్వకప్పుడు రాజమహాముని
నారద సకలం తిరుగుతూ మార్గవచంలో భూలోకంలో వెళ్ళిపోయినాడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టములు చూసి వీరికి కష్టం ఎటు తిరుగుబోని ఆలోచించుకుంటూ విష్ణులోకంలోనికి వచ్చాడు. నాగమహాన్ విష్ణులోకంలో చెందుతున్న తెలియని శరీర ఛాయకరవాడు శంఖము చక్రము గదా పద్మము అలంకారమైన శ్రీహారిని చూసి తన మనసులో ప్రార్థించుకుంటున్నాడు. తన మనసులో ఊహింపుడు కానీ వాకులతో వివరించేప్పుడు కానీ శక్యం కానీ అతీతమైన రూపం గలవాడా ఆది మధ్యాహ్న నిర్భలవంతుడి సుగ్రవంతుడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధలు తొలగించినటువంటి ఓ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారం చేస్తున్నానని వాదం చేశాడు. శ్రీహరి సూత్రంలో నారద మహాముని చెప్పినట్టు ఈ విధంగా చెప్తున్నాడు. నారద మహాముని నీకు వచ్చిన కారణమేమి, నీ కోరిక ఏమి చెబితో నీ ఫలితం నెరవేర్చాలన్నాడు. నారదుడు శ్రీహరి మహావిష్ణువును చూసి ఓ జగచ్చంద్రక భూలోకంలో నానయూరును పుట్టుతూ 4 విధములు అనుభవిస్తున్నారు. వారికి కష్టం ఎటు తొలిగిపోవడం అందులోకి ఏమైనా ఉపాయం చెప్పని అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాడు. అందులో శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు. నారద మహాముని ఈ లోహితార్థం చక్కని విషయం అడిగితివి, అందులో ఒక వృత్తం కలదు. అది సత్యనారాయణ వృత్తం. భక్తి సంతులు ఎవరైతే ఆచరిస్తున్నాడో సకల ఐశ్వర్యం పొందినవారే సకల మోక్షంలో అని చెప్పినాడు. అది నారద మహాముని ఇంట్లో అడుగుతున్నాడు. ఓ దామోదర, ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏమి ఫలితం ఉన్నది? ఈ వ్రతం ఎట్లు ఆచరించడం దాని ఇదివరలో ఎవరైనా ఆచరించారా అందయం వివరంగా చెప్పని కోరుతున్నాడు. అందులో శ్రీహరి మరీ చెప్తున్నాడు. సత్యనారాయణ వ్రతంలో సకల దుఃఖాలను నివారించజేయను, సకల ఐశ్వర్యం కలిగజేయను, సంతానం కలిగించును, సర్వత్రో జయము కలిగించును. ఈ వ్రతాన్ని విశాఖ మాసం ఉందా కానీ మాఘ మాసం ఉందా కానీ కార్తీక మాసం ఉందని ఏ శుభదినాన్ని ఆచరించు. కష్టములు అనుభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయడం ఎంతైనా మంచిది. ఏ దినమైనా సరే ఏదైనా వివాదం కలిగినప్పుడు మాత్రం ఈ ఆచరించడం అట్టి వివాదం కూడా తప్పక నెరవేరడం. నారద మహాముని ఈ వ్రతం శక్తి కలవారు ప్రతి నెలలో ఆచరించుకోవచ్చును, లేక సంవత్సరానికి అవసరం చేసుకోవచ్చు. ఎవరి శక్తానుసారం వాళ్ళు చేసుకోవచ్చును. వ్రతం పౌర్ణమి తిథి కానీ ఏకాదశి కానీ రవి సంకీర్తన కానీ సూర్యోదయం పూర్వం నిద్రచి కాలకృతను నిర్మించుకుని సారసంచారం యథాప్రకారంగా నిర్వహించుకుని శుద్ధి అయిన నిశ్చలమైన భక్తితో ఓ దేవాదేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరిస్తున్నాను అని తన మనసులో శుభ సంకల్పం చేసుకుని ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోవడం. ఈ విధంగా సంకల్పం చేసుకున్న మధ్యాహ్న కాలం కానీ కర్మ అనుష్ఠానం నెరవేర్చుకుని సాయంకాలం వల్ల స్నానం చేసి రాత్రి ప్రారంభంలో ఈ వ్రతం వచ్చే వలన మనల్ని పబ్లిక్ చేస్తారు. సాయంత్రం ఎవరు రారు. ఎప్పుడైతే రాత్రి పూట ప్రారంభం ఈ వ్రతం ఆచరించడం వలన పూజాస్థలంలో గోయములు అంకించి శుద్ధి చేసి 5 రంగుల చూడను ముగ్గులతో తోలించి ముగ్గులు పెట్టి దానిపైన బియ్యం పోసి దానిపైన కలసం ఉంటుంది. కలసము వెండితో కానీ రాగితో కానీ వెండితో కానీ లోహత్వం చేయకుండా ఈ యొక్క కలసముల మీద ఎర్రని వస్త్రం నుంచి ఆ వస్త్రం మీద లక్ష్మీ సత్యనారాయణ ప్రతి అర్థం వర్షం బంగారంతో కానీ వెండితో కానీ బంగారంతో కానీ వెండితో కానీ పంచామృతం అభిషేకించి ఆ మండపం ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుడు శివ పార్వతులు సూర్య మొదలుగా అష్ట దిగ్బాలను ఆదిదేవులను ప్రత్యాదేవతలను పూజించవలను. మొదటి కలసములో వరుణదేవుని పూజించవలను. విఘ్నేశ్వరుడు మొదలు 5 రంగులు ఉన్న వల్ల ఈ వ్రతమును చేసుకోవడం చాలా మంచిది. తర్వాత అష్ట దిగ్బాలను పూజించిన తర్వాత 8 దిక్కులను ప్రదర్శించి పూజ చేయవలను. లేదా సత్యనారాయణ కలసం మీద పూజ చేయవలను. 4 పదముల స్త్రీలు ఈ పురుషులు కానీ ఈ వ్రతములు బ్రాహ్మణులు కానీ పౌరులు కానీ వ్రతం చేసుకోవాలి. సాయంకాలం ఈ వ్రతం చేయవలను. వ్రతం చేయవారు బ్రాహ్మణులు బంధువులను పెంచుకొని వచ్చి అరటిపండ్లు ఆవుని ఆవు పళ్ళు గోధుమలు కానీ లేకులతో బియ్యపు నూక చక్కెర లేకులతో బెల్లం ఇవన్నీ సేవగా ప్రసాదం చేసి స్వామికి ప్రసాదం చేసి స్వామికి నివేదించబడలేదు. నివేదన జరిగిన తర్వాత ఈ విధంగా నైవేద్యం జరిగిన తర్వాత బిమ్ముడ బ్రాహ్మణులకు దర్శనించి కాస్త శ్రద్ధగా బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ భోజనం సత్యనారాయణ కృషిగా నిత్యక్రియలు జరిపించడం. ఇది భూలోకంలో కావితార్చన విషయం సులభమైన వర్ణం. ఇది 1వ అధ్యాయ సమాప్తం. 3,8,000 నమస్కారం చేస్తాను. లోకమాఖ్యాపయామి.
ఆవలాక్ష పుష్పనీం బృహత్స్థానం గౌదాం ఫలోదతికేనామి ఓం భూర్భవస్వాం ఓం భూర్భవస్వాం या फल नीर्याम आवराक्षिणीं स्वात्मस्थानं गौदां सत्यं तथ्यं पञ्चामि अमृत वस्तुं अमृतो पुस्तकेताहं तपित ओम प्राणायाम ओम उदानयाम ओम समानायाम ओम ब्रह्मण्याम लक्ष्मी सहस्रान् देवताभ्यां नागकिरणैवेद्यं बोधगोपावेद्यं प्रसन्नैवेद्यं समर्पयामि मध्ये पंचमपरमपुरापरमस्वामी हस्तपटलपरमस्वामी पुराजयामि लक्ष्मी सहस्रान् गच्छामि इंद्रादिपति गच्छामि లక్ష్మీ సమేత చాలా బీదవాడు తన కడుపు కోసం పొట్ట నింపుకోవడం కోసం ఊరు పల్లెలు తిరుగుతూ ఉంటున్నాడు. ఇన్ని పల్లెలు తిరిగినా ఇన్ని పట్టణాలు తిరిగినా స్వామి చేశారు బాబుగారు. ఒకరోజు ఈ బ్రాహ్మణుడు కష్టపడుతున్న ఈ బీద బ్రాహ్మణుడు కష్టపడుతున్న చూసి శ్రీహరి అవతారమైన సత్యనారాయణ స్వామి ముసలి రూపంలో చింపిరి గుడలతో ఆ స్వామికి ఎదురుగా వచ్చినాడు. ఆ ముసలి బీద బ్రాహ్మణికి ఎదురుగా వచ్చినాడు. ఓ స్వామి, నువ్వు ఈ విధంగా తిరుగుతున్నావా? బీద పండితుడివి ఈ విధంగా తిరుగుతున్నావేలా అని అడిగాడు. ఓ స్వామి, నా పొట్ట కోసముడికి సాధ్యంగా ఉంది, నేను చాలా బీదవాడను అని ఏడ్చుకుంటూ ఆ ఎదురుగా ఉంటుంది స్వామి. నా కష్టములు ఏమైనా ఉన్నాయా తీర్చే నీ కథ ఏమైనా చెప్పమని చెప్పింది ఆ స్వామిని అడిగాను. అందులో ఆ యొక్క స్వామి విధంగా చెప్పాడు. ఓ స్వామి, శ్రీహరి అవతారం సత్యనారాయణ అతన్ని సేవించుకుంటే నీ కష్టాలను తొలిగిపోతాయని చెప్పాడు. అప్పుడు ఆ చెప్పి ఆ బీద బ్రాహ్మణుడు చూస్తుండేననే మాయమైపోయాడు. ఈ బీద బ్రాహ్మణుడు ఆ రోజు ఎంతో కాలం కలిపి రాత్రంతా కాలం నిద్రలేచి తన కాలకృత్యం నెరవేర్చుకొని ఆ సూర్య భగవాన్ని నిలబడి, ఓ స్వామి, ఈరోజు నేను సత్యనారాయణ తప్పకుండా చేసుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ధనవంతుడు. ఆ రోజు ఆ స్వామికి బీద బ్రాహ్మణుడికి దండిగా ధనం లభించింది. ఆ ధనాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఒంటికి పోయి పండ్లు పాలు పుష్పాలు అన్ని తీసుకొని చుట్టూ ఉన్న బంధువులను ఆహ్వానించి, నేను ఈరోజు సత్యనారాయణం చేస్తున్నాను. అందరూ మా వృత్తానికి ఆహ్వానించారు. అందరినీ ఆహ్వానించారు. అందరూ కలిసి ఈ సత్యనారాయణం పూర్తి చేస్తున్నవారే ఆ స్వామి బీద బ్రాహ్మణుడు దరిద్రంగా తొలగిపోయి ధనవంతుడై ఉత్తరవంతుడై జీవితం ఉన్నంత వరకు ధనవంతుడై జీవితం తెలుపుతుండేవాడు బ్రాహ్మణుడు. ఈ యొక్క పోయేవాడు ఆ యొక్క బ్రాహ్మణుడు చేస్తున్న చూసి కట్టెల కావడం మూట పెట్టుకుని ఆ కట్టెల కాడ అమ్ముకోవడానికి
ఆ విధులకు వచ్చి ఎవరో ఇంట్లో ఏదో చేస్తున్నారని చెప్పి ఆ కట్టెల కావిడి బజార్లో దించేసి లోపలికి పోయాడు. ఓ స్వామి, నువ్వు చేస్తున్న వ్రతం ఏమీనన్నా? ఇది సత్యనారాయణ వ్రతం అన్నాడు. ఎందుకు ఈ వ్రతం చేసుకుంటున్నాను? నేను చాలా బీదవాడను, నా పొట్ట కోసుకోవడం సాధ్యం కాకుంటే ఎవరో ఒక స్వామి ఎదురుగా వచ్చి ఈ వ్రతం చేసుకుంటే నీ కష్టాలు తెలియపోతుందని చెప్పి నేను ఈ వ్రతం చేసుకుంటాను అని ఆ పోయేవాడికి కూడా వ్రతం పెట్టుకున్నాను. స్వామి, నేను కూడా ఎన్ని కట్టలు అమ్మినా కూడా నాకు చాలా బీదవాడు, నాకు తిరుడు లేకుండా కూడా జరగలేదు. ఆ స్వామికి దగ్గర చేసుకొని ఆకలి తొప్పులు కావడం ఆ యొక్క ఆకలి తీర్చుకొని భోజనం చేసుకుని పోయేవాడు. ఇంటికి కట్టెలు అమ్ముకొని ఇంటికి పోయి తన భార్య కూడా ఎవరో ఒక స్వామి ఈ వ్రతం సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే అక్కడే ఉండి తీర్థ ప్రారంభించుకొని ఇంటికి తిరిగి వచ్చినాడు. కట్టెలు అమ్ముకొని ఇంటికి తిరిగి వచ్చినాడు. మనకు కూడా ఈ దరిద్రం తొలగిపోతే తప్పకుండా ఈ సత్యనారాయణ చేసుకుందామని చెప్పి ఆ పోయేవాడి భార్య కూడా దేవుడిగా చెప్పి ఆ పోయేవాడు ఆ రాత్రి కాలం గడిపి నిద్ర లేచి తన కాలకృతులు నిలబెట్టుకొని కట్టెలు కావడం మూట కట్టుకొని ఆ భుజం మీద పెట్టుకొని ఆ సూర్యుడికి స్వామి, నేను ఈ కట్టెలు అమ్మిన తర్వాత కూడా నేను కూడా సత్యనారాయణ చేసుకోవాలి. ఆ స్వామికి నమస్కారం చేసుకొని ఊరు తినవు కంటే ఆ పోయేవాడికి ఇంటికి తినవచ్చు. ఆ ఇంటికి ఇంటికి తీసుకొని వృత్తిగా ఉన్నాయి పండ్లు పాలు పుష్పాలు అన్నీ తీసుకొని వచ్చి చుట్టుపడి ఉన్న బంధువులంతా నేను కూడా ఈరోజు సత్యనారాయణ చేస్తున్నానని చెప్పి ఆ పోయేవాడు కూడా ఆ రోజు అందరితో కలిసిన వాడే ఈ సత్యనారాయణ పూర్తి చేసుకుని జీవితంలో సత్యనారాయణ కూడా ధనము అనేది ఈ జీవితంలో ఈ మతాన్ని ఉత్తప్రాప్తి పొందినవాడే వద్యులతో ఈ పోయేవాడు జీవితంలో సత్యనారాయణ చేసుకుని వద్దుతున్నాడు. ఇది రెండవ రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో, దరి చేర వేడితి చేరుకో. శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి.
మనసారా చేసే పూజలు నీవి సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో గవి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో
హారతులీరమ్మా హారతులీరమ్మా